నేను కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. మన ప్రాంతం మీద మక్కువతో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, ఇళ్ల స్థలాల మీద కట్టుకోవడానికి ఇంటి లోన్లు, ఈ విధంగా మహిళల రక్షణ కోసం కేవలం రాజకీయాల్లోకి వచ్చాను. అందరిలాగా దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు. భగవంతుడి దయ వల్ల నాకు నా కుటుంబ సభ్యులు భగవంతుడు ఆశీర్వదించి బతకడానికి సరిపడగా ఇచ్చారు. కానీ నా కుటుంబం ఒక్కటి బాగుంటే నాకు చాలదు అని చెప్పి అనిపించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. మీరు కానీ నన్ను ఆశీర్వదించినట్లయితే మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు నేను చూపిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు గడిచిన పాలకులు ప్రస్తుత పాలకుల కంటే మెరుగైన విధానంతో మీకు అన్ని పనులు నేను పూర్తి చేసి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. నేను ఎక్కడ ఎలాంటి అవినీతి లేకుండా కేవలం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో రాజానగరం నియోజకవర్గ ప్రజలనే రాజానగరం నియోజకవర్గాన్ని నిలబెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పూర్తి తోడ్పాటునిచ్చి ఎవరో మధ్యవర్తుల ద్వారానో లేకపోతే పెద్ద పెద్ద నాయకుల ద్వారా నా దగ్గర రాకుండా ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరమైనా మీరే స్వయంగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తాను. దయచేసి ఒక్కసారి బాగా ఆలోచించి ఒక సామాన్యుడిని మీలాగా నేను కూడా ఒక కార్మికుడిని చిన్న సైజు నేను మొదలుపెట్టి కష్టపడితే ఓ స్థాయికి వచ్చాను. భగవంతుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, మోడీ ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఒక్కసారి కానీ మీరు నన్ను అసెంబ్లీకి పంపిస్తే ఈ యొక్క యువతకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక అభివృద్ధి పరంలో తీసుకెళ్తాను. ముఖ్యంగా ఇక్కడ ఇది కొండగుండూరు పాకల దగ్గర ఉన్న యువతకి ప్రత్యేకమైన హామీ ఇస్తున్నాను. ఎవరో చెప్తే ఏదో చెప్తే మన పని అవుద్దని ఎవ్వరూ కూడా అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీ యువత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా అన్నయ్య అని ఫోన్ చేయండి, మీరు సిద్ధంగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. నేను ఏ రోజైనా సరే కొండగుంటూరు పాకలు అని చెబితే చాలు, అదే ల్యాండ్ మార్క్, అదే మనకి ల్యాండ్ మార్క్. అంతే అన్నయ్య కొండగుంటూరు పాకలు అంటే చాలు, నేను పనిచేసి పెడతాను. అది అక్క చెల్లెమ్మలైనా సరే, అన్న దమ్ములైనా సరే, సోదరి సోదరులు వాళ్ళందరికీ కూడా ఇది నా ప్రత్యేక హామీ. ఆ రోజు ఎప్పుడైనా సరే నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే తలన్నా తీసుకుంటాను, కానీ వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండదు. గుర్తు పెట్టుకోండి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజా శ్రేయస్సు కోరి నా ప్రాంతం వెనకబడిపోయిందని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే తత్వం నా చిన్ననాటి నుంచి లేదు. కావాలంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి నా గురించి. ఖచ్చితంగా మాత్రం ఇది కొండగుంటూరు పాకలకు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైన డోర్ తెరిచే ఉంటుందని చెప్పి ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను. అక్క చెల్లెమ్మల మర్చిపోవడానికి అవకాశం ఇవ్వండి తల్లి. మీ బిడ్డల భవిష్యత్తు నాది. ఒక్క ఓటుతో 5 ఏళ్లలో ఈ రాజానగరం నియోజకవర్గాన్ని మార్పులు చేసి అభివృద్ధి చేసి అప్పగిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.